త్రీ త్రీ టూ వన్. హాయ్ అందరికీ, అందరు ఎట్లున్నారు? హాయ్ అందరికీ, అందరు ఎలా ఉన్నారు? ఐ హోప్ ఎవ్రీథింగ్ ఇస్ గోయింగ్ గ్రేట్. సో వెల్కమ్ బ్యాక్ టు ది సెకండ్ ఎపిసోడ్. వాట్ సో సీదా కంటెంట్కి గుసాయించకుండా లెట్ మీ టాక్ టు యూ గైస్. అందరు ఎలా ఉన్నారు? అంతా నిజంగానే ఫైన్ కదా? సో ఐ హోప్ మీరు ఫస్ట్ వీడియో చూసినారా అని అనుకుంటున్నాను. సో చూడని వాళ్ళకి మళ్ళీ ఒకసారి పంపిద్దాం, తప్పలేదు. సో ఇప్పటికైతే ఎవ్రీథింగ్ ఇస్ గోయింగ్ గుడ్. ప్రెప్ కూడా మంచిగానే అవుతుంది, నాది చేస్తున్నా. ఐసీఎన్ హైదరాబాద్ అవుతుంది ఇప్పుడు కరెంట్ టైం. ఈ వీడియో షూట్ చేసే టైంకి ఐసీఎన్ హైదరాబాద్ డే 2 అనుకుంటా. ఫెల్ట్ లైక్ నేను కూడా ఆడుంటే బాగుండు అని, బట్ మళ్ళీ ఇంకో పక్కన అంత పొటెన్షియల్ రీచ్ అవ్వలేదు అనిపిస్తుంది నాకు. నెక్స్ట్ టైం ఆడదాం ఎప్పుడో అప్పుడు, పిలిచి అది ఇంకా ఫ్యూచర్ ప్లాన్ అది. సో విల్ థింక్ అబౌట్ ఇట్. సో ఇంకేంటి, టాపిక్ స్టార్ట్ చేసేద్దామా? అండ్ నిజంగా మీతో మాట్లాడాలనే ఉంది, మంచిగా అనిపిస్తుంది నాకు ఇట్లా షేర్ చేసుకుంటే. చూసే 200 మంది అయినా కూడా ఐ రియలీ ఫీల్ గుడ్. వాళ్ళ నుంచి ఎంతో అంత ఫీడ్బ్యాక్ వస్తుంది నాకు. దట్స్ ఇట్. షేర్ చేసుకున్నా స్టార్టింగ్ పార్ట్. టాపిక్ స్టార్ట్ చేసేద్దామా? చలో. ఐ ఆల్వేస్ కీప్ మై డైరీ, ఇందులోనే రాసి పెట్టుకుంటున్నాను నేను. సో పార్ట్ 2, వాట్ డస్ ఫిట్నెస్ మీన్స్ టు మీ బియాండ్ మసిల్ అండ్ యాబ్స్? ఓకే, నేను ఫిట్నెస్ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ యాబ్స్ కోసమే స్టార్ట్ చేసిన జిమ్ అనేది కూడా. కానీ రాను రాను ఎలా అయిందంటే నాకు చాలా కాన్ఫిడెంట్గా ఫీల్ అయినా నేను. ఫిట్నెస్ కంటే నాకు ఇది ఏంటంటే ఐ వాజ్ డెడికేటెడ్ టు దిస్. లాక్ అయిపోయిన ఉన్నా నేను. అంటే ఐ డోంట్ నో వై, బట్ ఈవెన్చువల్లీ నేను చేసుకుంటే వెళ్ళిపోయినా. చేస్తున్నా ఐ ఓన్లీ సా గ్రోత్, అంతకు మించి ఏం లేదు. ఇప్పుడు అది కాకుండా నేను ఇంకేం చెప్పాలి ఫిట్నెస్ నాకు అంటే, నేను ఫిట్నెస్ ఈజ్ ఎవ్రీథింగ్. ఇప్పుడు నన్ను డిఫైన్ చేసేది కూడా ఫిట్నెస్సే. సో ఇట్ రియలీ గివ్స్ మీ కాన్ఫిడెన్స్. ఎవరైతే ఫిట్నెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు ఫటాఫట స్టార్ట్ చేయండి రా భయ్. టైం వేస్ట్ చేసుకోకండి మీరు. చేయాలా వద్దా, ఇది స్టార్ట్ చేయాలా, అది స్టార్ట్, జస్ట్ గో విత్ ద ఫ్లో. డూ మిస్టేక్స్, లెర్న్ ఫ్రమ్ ఇట్, రిపీట్, అంతే. అండ్ నాకు ఫిట్నెస్కి మసిలింగ్ యాప్స్ కాకుండా అంటే ఫిట్నెస్ ఈజ్ ఎవ్రీథింగ్ రైట్ నౌ ఫర్ మీ. అది బాగుంటేనే నేను నావన్నీ కరెక్ట్గా ఉంటాయి. నా షుగర్తో పాటు ప్రతి ఒక్కటి కంట్రోల్లో ఉంటాయి. ఫిట్నెస్ ఈజ్ అడిక్టివ్, అది ఇంకో డ్రగ్. అది నువ్వు లగాదార్ తాగుతూ తినుకుంటూ ఎట్లుంటావో ఫిట్నెస్ కూడా అంతే. ఒక్కసారి నువ్వు గెయిన్స్ చూసినాక ఆపేస్తే మళ్ళీ దిగిపోతుంది అనే భయం ఉంటుంది చూడు, అది పోతుంది. ఇది మొత్తం నీకు మైండ్కి పట్టేస్తుంది. సో ఫిట్నెస్ ఈజ్ బియాండ్ దిస్ టు మీ. చాలా ఉంది ఇంకా, బట్ టైంకి గుర్తు రావట్లేదు. ఐ వాంట్ టు కీప్ దిస్ వీడియో సో రా అండ్ న్యాచురల్. ఇది మన తమ్ముళ్ళకు, మన అన్నలకు ఎవరైనా చూసినా వాళ్ళకి తగలాలి ఇది. సో అందుకే నేను న్యాచురల్గా నాకు గుర్తుంది, నాకు అనిపించేదే చెప్తున్నా స్పాట్లో. నేను రాసేటప్పుడు కూడా ఏమనుకోలేదు, ఇదే చెప్తున్నా. సో అంతే. టైం వచ్చేసి 12 AM అవుతుంది. స్టిల్ ఐ వాంట్ టు డెలివర్ సమ్ ఫకింగ్ గుడ్ క్వాలిటీ కంటెంట్. సో చూడండి ప్లీజ్ లాస్ట్ దాకా. సెకండ్, వాట్ డిడ్ ఐ సాక్రిఫైస్ టు గెట్ హియర్? ఓహ్, దాట్స్ అ బిగ్ ఫకింగ్ క్వశ్చన్. నేను స్టార్టింగ్ నుంచే మాట్లాడితే చాలాసార్లు చెప్పిన ఫస్ట్ వీడియోలో, ఇప్పుడు కూడా ఐ వాజ్ డయాబెటిక్. అంటే అక్కడే ఐ సాక్రిఫైస్ మెనీ థింగ్స్. ఓకే, అండ్ జిమ్ కాడికి వచ్చేసరికి ఐ నీడ్ టు సాక్రిఫైస్ మనీ. ఎంతమంది చేస్తారు? పేరెంట్స్ దగ్గర తీసుకోవడం ఇష్టం లేదంటారు. అరే నేను తీసుకోలేను రా, మా పేరెంట్స్ కాడ పైసలు. నేను ఎట్లా ఆలోచిస్తా అంటే, తీసుకుందాం, లెట్స్ డబల్ ఇట్, త్రిబుల్ ఇట్ అండ్ గివ్ ఇట్ బ్యాక్ టు దమ్. నాకు తెలుసు నా మీద నాకు కాన్ఫిడెన్స్ ఉందని. మీకు ఎందుకు ఆ థాట్ రాదు చెప్పు? ఎందుకు రాదు? వై డోంట్ యూ టేక్ దట్ మనీ, ఇన్వెస్ట్ ఆన్ యర్ సెల్ఫ్, గ్రో, అండ్ దెన్ ఆ పైసలు మొత్తం మీ పేరెంట్స్కి నీ ఫ్యామిలీకే పెట్టరా పోయి. ఇంకోరు పెడతావు, ఎగరేస్తావు. ఏం ఎగరేస్తావు? నీకు సరే ఎంత కొనుక్కుంటావు, నీ గర్ల్స్నే కొనుక్కుంటావు, అయిపోయింది. తర్వాత ఉంటాయి కదా స్టిల్. ఈ టైంలో దే ఆర్ ద వన్ హూ కెన్ సపోర్ట్ అస్. నువ్వు జాబ్ లేకుండా, ఏం లేకుండా, యూ కాంట్ సే దట్ అరే నేను మా ఇంట్లో వాళ్ళ కాడ తీసుకోలేను రవి. దట్స్ స్టూపిడిటీ. తీసుకో, నువ్వేం డబ్బులు ఎగిరేయట్లే కదా, యూ ఆర్ డూయింగ్ సంథింగ్ గుడ్. అఫ్ కోర్స్ మీ పేరెంట్స్ ఫీల్ ప్రౌడ్ అవుతారు కదా, డెఫినెట్లీ. ఒక మాట, మనలో మన మాట. నువ్వు బయటికి వెళ్ళి పైసలు ఎగరేస్తున్నావు అని తెలిస్తే దానికంటే
నువ్వు జిమ్‌కెళ్ళి ఫిజిక్ తెచ్చుకొని అందరి ముందు అరే మీ కొడుకు చూడు నీకు మస్తున్నాడు అని అంటే అది ఎట్లుంటది చెప్పు. సో వై డోంట్ యూ డూ దట్? సో నేను ఒకటి మర్చిపోయి ఐ సాక్రిఫైస్ రెస్ట్ ఆఫ్ ది థింగ్స్. ఇదే కదా క్వశ్చన్. వాట్ డిడ్ ఐ సాక్రిఫైస్? ఐ సాక్రిఫైస్ రెస్ట్ ఆఫ్ ది థింగ్స్. నేను ఏం అడగలే. వన్స్ ఐ స్టార్టెడ్ జిమ్ నేను ఇంట్లో వాళ్ళని ఏం అడుగుతలేను. బట్టలు కూడా కొనియమని అంటలేను. నువ్వు నా ఫస్ట్ వీడియోకెళ్ళి చూసినట్టయితే రీల్స్‌లో నేను ఎప్పుడు ఒకటే బట్టలు వేసుకుంటా. యెల్లో టీ షర్ట్, బ్లూ టీ షర్ట్, రెడ్ టీ షర్ట్ ఇదే తిప్పుతా నేను. బికాజ్ అంతగనం నేను తీసుకుంటున్నప్పుడు ఇక్కడ నేను సాక్రిఫైస్ చేసుకుంటా. ఐ డోంట్ గో ఎనీవేర్. ఐ డోంట్ గో హ్యాంగ్ ఔట్ విత్ మై ఫ్రెండ్స్. నా దగ్గర ఉన్న సేవింగ్స్ పైసలతోటి నేను తిప్పుతా. నీ పిల్లకు కూడా అట్లే చేసుకో. నీకు పిల్ల ఉందనుకో సేవ్ యువర్ మనీ, స్పెండ్ ఇట్ ఆన్ హర్. ఆమెకే కదా నువ్వు పెట్టేదాన్ని పెట్టు. నీ ఫ్రెండ్స్‌కే కదా పెట్టేదాన్ని పెట్టు. ఇంట్లోళ్ళకి ఇంకేమన్నా సేవ్ చేసుకోరా బయ్. బీ స్మార్ట్. స్టూపిడ్‌గా నేను ఇంట్లోళ్ళను అడగలేను. ఒకవేళ నువ్వు హాస్టల్‌లో ఉంటూ ఇంటికి పోయి నువ్వు టైమ్ స్పెండ్ చేయాలి. అది చేయకుండా అరే నేను ఇంటికి పోకుండా పైసలు సేవ్ చేస్తా అంటే నథింగ్ విల్ బి హ్యాపెనింగ్. బీ స్మార్ట్ గైస్. నువ్వు సాక్రిఫైస్ చేస్తున్నావు అంటే దానికి ఒక మీనింగ్ ఉండాలి. అర్థమైందా? ఇట్ షుడ్ బి వర్త్ ఆఫ్ యూర్ సాక్రిఫైస్. నేను అన్ని సాక్రిఫైస్ చేశా. ఐ సాక్రిఫైస్ పార్టీస్, ఐ సాక్రిఫైస్ గోయింగ్ అవుట్ విత్ మై ఫ్రెండ్స్, డిన్నర్స్, లంచ్ ప్రతి ఒక్కటి. ఐ డోంట్ గో ఎనీవేర్. అదే నా బిగ్గెస్ట్ సాక్రిఫైస్. ఐ లైక్ టు గో ఎవ్రీవేర్. అదే సాక్రిఫైస్ చేశా. సో ఇట్ టేక్స్ ఆల్. చాలా ఉన్నాయి. ఇంకా ఇంకా ఉన్నాయి. బట్ ఇప్పటికైతే ఇదే పెట్టుకుందాం. ఇంత షార్ట్‌గా పెడదాం. వీడియో లాగ్ చేయొద్దు నేను అంతే. థర్డ్ వన్. వాట్ ఐ హావ్ లెర్న్డ్ అబౌట్ డిసిప్లిన్ దట్ మోస్ట్ పీపుల్ గెట్ మీ రాంగ్. యాహ్! నేను లెట్స్ సే నేను మా క్లాసులో ఉంటా. మా ఫ్రెండ్స్ ఎవరో ఒకరు దారా బయట పోదాం అంటారు. నేను రానంట. ఎందుకురా అంటే నేను జిమ్ పోవాలంట. ఏం పోతావురా బయ్ మళ్ళా పోవచ్చు నువ్వు అంటే గైస్ దట్ ఈస్ మై డిసిప్లిన్. నాకు అది ఎళ్ళాలి. అది ఎళ్తేనే నేను నెక్స్ట్ డే మంచిగా ఫీల్ అయితా. అది ఎళ్ళకపోతే ఐ ఫీల్ గిల్టీ. దాట్స్ హౌ డిసిప్లిన్ కాట్ మీ. ప్రతిరోజు డైట్ చేయాలి. తినాలి, వండుకోవాలి, వాష్ చేసుకోవాలా, మళ్ళీ ఏమైనా వర్క్స్ ఉంటే చేసుకోవాలా. ఇక్కడ నేను స్లీప్ని సాక్రిఫైస్ చేస్తున్నా విచ్ ఇస్ నాట్ వర్తీ. బట్ స్టిల్ తప్పదు. గోయింగ్ ఇన్ అ ట్రాక్ దిస్ ఆల్ హిట్స్ డిఫరెంట్. అండ్ చాలా మంది ఏమనుకుంటారు అరే వీడికి జిమ్ తప్ప ఏముంది, జిమ్ జిమ్ అంటాడు ఏముంది, ఎగతాళి చేసి మాట్లాడతారు. పోయినవరా జిమ్ అంటారు. షేమ్లెస్ పీపుల్. ఏమొస్తుంది అలా? అక్కడ వాళ్ళకి బాడీ లేదు, ఫిజిక్ లేదు, ఓ మెంటాలిటీ లేదు, మనల్ని అంటారు అదో డమ్ ఫాక్స్ అని అంటారు. నేను సి గైస్, ఇఫ్ యు ఆర్ డిసిప్లిన్, బీ డిసిప్లిన్. నిన్ను తప్పు పట్టినా ఇఫ్ దట్ పర్సన్ ఈస్ వర్త్ ఇనఫ్ ఫర్ యువర్ ఎక్స్ప్లెనేషన్ ఎక్స్ప్లెయిన్ చేయి. లేకపోతే బీ సైలెంట్ వెళ్ళిపో. నీ పని నువ్వు చేసుకో. అర్థమైందా? ఒకటే పనిని నువ్వు మాస్టర్ చేసిన రోజు డ్యామ్ యూ విల్ బి డ్యామ్. అర్థమవుతుందా? సీరియస్గా చెప్తున్నా. చూడు, ట్రై చేయి, బీ డిసిప్లిన్. ఇక్కడ ఈ క్వశ్చన్లో అయితే నన్ను తప్పుగా తీసుకుంటారు అని అంటే నేను వాట్ షుడ్ ఐ డూ? ఏం చేయలేను. ఫక్ యూ గైస్. తీసుకుంటావా? తీసుకో. జనాలు తప్పు పడతారా? పడని. నాకు జిమ్మే ముఖ్యం. నువ్వు పార్టీలకు పోయినావు, మీ ఇంట్లో అందరూ రిలేటివ్స్ అందరూ ఇది తిను బాబు, అది తిను బాబు అని. లేదంటే నేను డైట్ చేస్తున్నా అంటే డైటా? ఎందుకు ఇవన్నీ అది అంటే దాట్స్ మై ఫకింగ్ డిసిప్లిన్. దాట్స్ హౌ ఐఎమ్ డిసిప్లిన్. ఆర్ యూ? అది తెలుసుకో. సర్కిల్ చేసుకో. ఆ మైండ్ సెట్ బిల్డ్ చేసుకో. అంతే. అదే చెప్దాం అనుకుంటున్నాను. 4. వాట్ ఐ వుడ్ టెల్ టు మై యంగర్ సెల్ఫ్ బిఫోర్ స్టార్టింగ్. ఓకే. చాలా మంది సెలబ్రిటీలను కూడా అట్టిట పోడ్కాస్ట్లు అడుగుతారు. నాకు ఇదే క్వశ్చన్ వచ్చింది. సో యా, నేనేం చెప్తా అంటే సేమ్ యాజ్ యూజువల్. ఏం చేస్తున్నానో చేయమనే అంట. డోంట్ స్టాప్. ఒక్కటే చెప్తా, డోంట్ వేస్ట్ టైం బై యూజింగ్ మొబైల్ ఆర్ ఉత్తిగా ఖాళీగా ఉండకండి. అట్లీస్ట్ ఇంట్లో వాళ్ళతో టైం స్పెండ్ చేయండి. ఐ రియలీ లాస్ట్ 2 డియర్ పీపుల్ ఆఫ్ మైండ్ ఇన్ దిస్ పాస్ట్ 4 years. అండ్ ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలే అరే వారు ఉంటారు కదా అనేసి మనం మాట్లాడడం, టైం స్పెండ్ చేయం. బట్ అన్ఫార్చునేట్లీ దే లీవ్ ఆల్ ఆఫ్ సడన్. ఏం చేయలేని సిచ్యువేషన్లో ఉంటుంది. సో గైస్, నేనైతే అదే చెప్దాం అనుకుంటున్నాను నా యంగర్ సెల్ఫ్కి. స్పెండ్ టైమ్ విత్ ఎవ్రీ వన్, ఈవెన్ విత్ యువర్ పేరెంట్స్, ఈవెన్ విత్ యువర్ పెట్, ఈవెన్ విత్ యువర్ ఫ్రెండ్స్. నీతో మంచిగా ఉన్న వాళ్ళు ఉన్న కొంతమందితో అయినా మంచిగా ఉండండి అవి. అదే చెప్తాను నేనైతే. సో నువ్వేం చెప్తావో ఆలోచించుకొని ఈ యంగర్ సెల్ఫ్కి. మీ రెస్ట్ ఆల్, ఐఎమ్ హియర్. I've gone through many things, many failure things and all, but still I'm here and I'm proud enough that I'm here. ఇంకా నేను ఇంకా ఎదగాలని అనుకుంటా కానీ అఫ్ కోర్స్ అంతవన్నీ ఫేస్ చేశా కాబట్టి ఇక్కడ ఇంత ఉన్నా. అండ్ ఐ కుడ్ థింక్ ఫర్ మై సెల్ఫ్, నాట్ లైక్ అదర్స్. ఓకే, అదే.
సో లాస్ట్ వన్, వాట్ ఐ థింక్ అబౌట్ షార్ట్ కట్స్ ఇన్ లైఫ్ అండ్ ఇన్ జిమ్. ఈ షార్ట్ కట్స్ సింపుల్గా చెప్తా, ఇప్పుడు కష్టపడు, తర్వాత ఎంజాయ్ చేయి. ఇప్పుడు షార్ట్ కట్ కొట్టు, తర్వాత సఫర్ అవ్వు. సేమ్ గోస్ విత్ రాయిడ్స్ ఆల్సో, అంటే స్టెరాయిడ్స్. నువ్వు న్యాచురల్గా బాడీ బిల్డ్ టైం పడుతుంది, బట్ వన్ డే యూ లుక్ గుడ్. బట్ స్టెరాయిడ్స్ తీసుకో, ఇప్పుడు మజా వస్తుంది, కిక్ ఉంటుంది, తర్వాత సఫర్గా రిప్రొడక్టివ్ ఫెయిలియర్స్, అన్ని మొడ్డ ఊడిచిపోతాయి. క్లీన్ బోల్డ్ తర్వాత ఉండవు. నువ్వు గుర్తు కూడా పెట్టుకోరు నేను, ఎందుకు రావే మనకి. నీ కోసం చేసుకో, నీ ఫ్యామిలీ కోసం చేసుకో, నీ తర్వాత వచ్చేటోళ్ళ కోసం చేసుకో. అంతేగాని షార్ట్ కట్ ఎత్తుకుతే వస్తుంది, ఆ ట్రిగరింగ్ ఉంటుంది, అదే ఇచ్చింగ్, అదొక గుల. నాకే ఎన్నిసార్లు అనిపించింది, అరే ట్రై చేస్తే బాగుంటుంది, బట్ ఓవర్కమ్ చేయ అంతే. అండ్ లైఫ్లో కూడా అంతే. షార్ట్ కట్స్ అంటే ఏం చేస్తావు, ఒకరిని మోసం చేసి లేస్తావా, చెయ్యి, తర్వాత నీకు అదే రిటర్న్లో వస్తుంది. వాట్ ఎవర్ యూ డూ, కర్మ హిట్స్ యూ బ్యాక్. ఇదే నేను నమ్మే ఫిలాసఫీ. అందుకే నేను మ్యాక్సిమం ఎరుపు పనులన్నీ మ్యాక్సిమం ఈ ఒక్కటే గుర్తుపెట్టుకొని నేను అవాయిడ్ చేస్తాను. ఆర్ ఎల్స్ చిన్న చిన్న ఉంటే ఎవ్రీ వన్ డస్, దట్ హ్యాపెన్స్ అండ్ ఐ కాంట్ డూ ఎనీథింగ్. మనుషులం కదా, అంతే ఉంటుంది. సో యా, ఈ వీడియోకి అయితే ఇన్ని 5 క్వశ్చన్స్. వీడియో షార్ట్గా పెట్టాలనుకుంటున్నా, అందరు చూస్తారో లేదో అర్థమవుతలేదు. ఐమ్ రియలీ ట్రయింగ్ మై బెస్ట్ టు గివ్ సమ్ క్వాలిటీ గుడ్ ఫకింగ్ కంటెంట్. కానీ ఐ డోంట్ నో, కొంతమంది ఫట్ మని లేస్తారు, కొంతమంది టైం పడుతుంది. ఎవరి టైం వచ్చినప్పుడు వాడు లేస్తాడు, అంతే కదా. సో అంటిల్ దెన్ వీ షుడ్ కీప్ గోయింగ్. కానీ ఆ కీప్ గోయింగ్ కోసం అయినా సరే మీరు ఒక ఫాలో, ఒక సబ్స్క్రైబ్, ఒక షేర్, అట్లీస్ట్ ఆ వీడియోకి ఓపెన్ చేసి, అన్న నీ కంటెంట్ మంచిగా ఉంది, మంచిగా అనిపిస్తే హార్ట్ఫుల్గా, నీ కంటెంట్ మంచిగా ఉందన్న, మస్తు చేస్తున్నావు, కీప్ గోయింగ్ అన్నట్టు ఒకటి వదిలినా, దట్ ఈస్ రియలీ వాట్ ఐ వాంట్. నా వల్ల మీరు నిజంగానే ఇన్స్పైర్ అవుతున్నారంటే అంతకు మించి నాకేమవుతుంది. ఐ ఏబుల్ టు చేంజ్ యువర్ లైఫ్ స్టైల్, యువర్ ఐడియాలజీ, యువర్ థింకింగ్. నాకంటే బాగా ఎదగలరా, అంతే. నా నా ఫ్రెండే ఉన్నాడు, వాడిని నేను ట్రైన్ చేస్తున్నా, వాళ్ళకి అర్థమైందా. అండ్ దే హ్యావ్ అచీవ్డ్ ఫార్ దెన్ వాట్ ఐవ్ ఎక్స్పెక్టెడ్, బట్ ఐ వోంట్ టెల్ దెమ్, బికాజ్ అట్లా చెప్తే కొమ్ములు వస్తాయి కదా, అట్లా చెప్పండి. బట్ నాకు నచ్చిన దాంట్లో ఇఫ్ ఐ వాంట్ టు గ్రో, నాతో ఉన్న వాళ్ళని కూడా తీసుకునే లేపుతాను నేను, అర్థమైందా. నాకు నచ్చని దాన్ని చెయ్యి, అందరికి హెల్ప్ చేయంటే దెంగదామని, నాతో దెంగవమ్మా, అర్థమైంది కదా. సో రాత్రి 12 అవుతున్నా సరే ఐమ్ గివింగ్ యూ కాంటెంట్. ఒక్కసారి అనుకోండి, ఒకసారి హెల్ప్ చేసి చూడండి. నాకు కూడా ఓపెన్గా అడుగుతున్నా, హెల్ప్ మీ గైస్ ఎదగడానికి. నాతో పాటు మిమ్మల్ని లేపుతా. నా దగ్గర నాలెడ్జ్ ఉంది, మీ దగ్గర సపోర్ట్ ఉంటే చాలు. మీరు నాకు సపోర్ట్ ఇచ్చి బ్లెస్సింగ్స్ ఇస్తే కథం ఫటాఫట్ విల్ ప్లాన్ సంథింగ్. అండ్ యా, there will be a small update soon, so keep following me, అర్థమైంది కదా. సో దిస్ ఈజ్ మీ సిద్ధార్థ్ సైనింగ్ ఆఫ్. మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం. ఇంకొక వీడియో ఉంది, హౌ, అది చాలా ఇంపార్టెంట్ వీడియో, చాలా హెల్ప్ చేస్తుంది. సీ యూ గైస్.